హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రన్స్. సో గాయ్స్, ఈరోజు అయితే మనం చెప్పిన కార్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఈ కార్ పేరు అయితే నేను ఇప్పుడు రివీల్ చేయాలి, షార్ట్స్లో రివీల్ చేస్తాం. సో ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే మూవ్ అవుదామా. ఇదైతే మన కార్ అన్నమాట. ఇదైతే షార్ట్ లెంత్ వీడియో పెడతా. దీంట్లో మనం అయితే చాలా స్టెంట్స్ చేయబోతున్నాం. లైక్ ఇలా గుద్దేయడం, ఇలా కింద పడ్డం. ఇవి జస్ట్ ఒక పీస్ మాత్రమే గేమ్లా. అయ్యా ట్యాక్సీ. సో గాయస్, మనం ఎప్పుడు బాయ్స్ అన్నాక తిన్నా నడపంగా, అంటే కొంతమంది నడుపుతారు అనుకోండి. అదే గేమ్లోనైతే ఎట్లనో నడుపుతాం, అదే రియల్గా అయిపోయి. సో గాయస్, ఈరోజు మనం అలాంటి కార్ వీడియోతోనైతే వచ్చేసాం. ఇలా మీకు నేను మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ డైలీ ఒకటి పెడదాం అనుకుంటున్నా. అండ్ గాయస్, మీకు నా వాయిస్ ఆడిబుల్గా ఉందా లేదా? సో ఇక్కడ ఒకటి ఉంది గాయస్, ఇది ఎంత ఉంటారు, దీని మీద నుంచి ఆ టవర్ బిల్డింగ్ మీదకి ఎగరాలి. సో మనకైతే ఇక్కడ నుంచి స్పీడ్గా 100 స్పీడ్లో అయితే అయినా రీచ్ కాలేదు. హాఫ్ రీచ్ అయినా గాయస్, అంతే. ఇంకా రీచ్ కాలే. మళ్ళీ ఆ రీచ్ అయిన నుంచి రావడా. ఇది మనం గేమ్ లాగిన్ కాగానే ఇలా స్మాల్ మౌంటైన్స్ లాగానైతే సైడ్కి కనిపిస్తాయి. ఆ మౌంటైన్స్ దగ్గరనే చేస్తున్నాం మనం. అన్నిటికి ఒకటే మ్యాప్ ఉండకపోవచ్చు, కానీ ఉన్నదానికైతే ఈ మ్యాప్ అయితే మనం చేస్తున్నామని, ఇక్కడనే మనం స్టెంట్ చేసినామని ఒక రిమెంబర్ లానైతే ఫస్ట్ వీడియోలో మనం ఇలా ఇక్కడనే ఫస్ట్ స్టెంట్ చేసినాం. ఈ గేమ్ నాకు మస్తు ఇష్టం, ఎప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నా. కానీ మైండ్ క్రాఫ్ట్ నుంచి డైరెక్ట్ దీనికి షిఫ్ట్ కావాలంటే అంత మంచిది కాదు. మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎగురుతారు. సో మళ్ళీ 1 మినిట్. ఇది మన మైండ్ క్రాఫ్ట్లో కాదు గాయస్. ఏంద్రా నన్ను గుద్దుతావు, నేను ఎవరితోనో మా సబ్స్క్రైబర్స్తో మాట్లాడుతుంటుంటే అబ్బా ఏదో పడ్డది. లెవెల్ అప్. వావ్, న్యూ కార్ వచ్చిందంట గాయస్ మనకి. ఇది చూడండి, ట్యాప్ హియర్ టు క్లైంబ్. మనం క్లైంబ్ డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోదామా, న్యూ కార్ క్లైంబ్ చేద్దామా? అమ్మ లోడింగ్ అవుతుంది. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో గాయస్. కంపెనీ తెలిసి ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే ఏ టైప్ లేకపోతే ఏ మోడల్ చెప్పుంటే కూడా కామెంట్ చేయండి. ఏహే లెవెల్ అప్. సో నేనైతే కస్టమ్స్లోకి వెళ్ళి మనకు నచ్చిన కలర్ ఏంది, మనం లోగో ఏ కలర్లో పెట్టినాం, ఈ కలర్లో. కాకపోతే మన దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే నేను డబ్బులు ఇప్పుడు వాడేసాను. సో అందుకని మనం అదైతే పెట్టుకోవట్లేదు. సో ఇదైతే మన కారింగా. అండ్ ఇదైతే లోడింగ్ అవుతుంది. సారీ గైస్, మిడిల్ యాడ్ వచ్చింది. మన మైండ్ క్రాఫ్ట్లో కాదు, ఎప్పుడు యాడ్స్ వస్తూనే ఉంటాయి. ఈ కార్ మనకు సెట్ కాకపోతే మళ్ళీ ఇదే ఫ్యాక్టరీకి వచ్చి చేంజ్ చేయించుకుందాం. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ అని ఒకటి ఉంటుంది గాయస్, దానికి వెళ్ళాలి. కానీ దానికి ఎట్లా వెళ్ళాలో నేను రూట్ మర్చిపోయాను. మనం రూట్స్ ఏం గుర్తుండక్కర్లేదు, కానీ అక్కడ మ్యాప్ ఉంది. అలా మ్యాప్లో కూడా ఏమి ఉండదు, దాన్ని క్లిక్ చేసినా ఏం కాదు. సరే ఒకసారి ముందుకు వెళ్తే తెలుస్తుందేమో, చూద్దాం. అరే ఇటు సైడ్ వెళ్తే ఏముండదేమో. వాట్ ఏ స్టెంట్ గాయస్. ఇలా టర్నింగ్స్ దగ్గరనే మనకి స్టెంట్స్ అన్ని గుర్తుకొస్తాయి. బా టైర్స్ చూడండి అసలు ఎంత మంచిగా బూ అని సౌండ్ వస్తుంది. మీకు సౌండ్ వినిపించలేదు కదా? ఓకేనా. నేను ఎందుకు సౌండ్ పెట్టానంటే గాయస్, మళ్ళీ మీకు నా వాయిస్ ఆడిబుల్ ఉండదు. మనకైతే ఈ టికెట్స్ గోల్డ్ ఫండ్స్ అయితే వచ్చాయి. ఇదేమీ అవసరం లేదు. క్లైంబ్ అండ్ గాయస్, నేనైతే మళ్ళీ అటు తిరిగి మన ఫస్ట్ మౌంటైన్స్ దగ్గరికి వచ్చాను. కార్ చూడండి మనం చేసిన స్ట్రెంత్కి ఎంత మారిపోయిందో. అచ్చా. సో గాయస్, మనకైతే 149 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 150 అయితే బాగుండు. నీకు తెలుసా గాయస్, ఒక 50 సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు మనకంటే క్రాస్ అయిపోయారు. 50 ఉన్నారు మనము 100 ఉన్నప్పుడు, కానీ వాళ్ళు ఇప్పుడు మనం 200 ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చూసారా వాళ్ళు ఎంత గ్రో అయ్యారో. అంటే నేను డైలీ వీడియోస్ పెట్టట్లేదు, కానీ మీరు కూడా గాయస్ 200 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసేయండి గాయస్. మళ్ళీ మీకు 1 ఇయర్ కూడా కాదు, ఒక 3 మంత్స్ అయితే మీకు టైం ఇస్తున్నా. బాగా కార్ అయితే ఎగిరిపడ్డది.
3 months అయితే టైం ఇస్తున్నా. ప్లీజ్ అప్పటివరకు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మీరు షార్ట్ వీడియోస్ని చూడట్లేదు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సారీ, లాంగ్ వీడియోస్ని చూడట్లేదు. సో షార్ట్స్లో ఇవన్నీ పెట్టడానికి ట్రై చేస్తాను షార్ట్గా. మనకి ఇవి మౌంటైన్స్ ఏరియా ఒకటి ఉంటుంది, డెజర్ట్ ఏరియా అని ఒకటి ఉంటుంది. వాటికి వెళ్దామంటే నాకు రూట్ తెలియదు. అబ్బాయి ఏం స్టెంట్ గైస్. నేను ఎందుకు ఈ స్టెంట్ వీడియోస్ పెడుతున్నానో తెలుసా గైస్, కొంతమంది దీనికి అట్రాక్ట్ అవుతారు. సో అందుకని ఇప్పటికైతే బ్రేక్ కొడదాం. వాటే స్టెంట్ గైస్, ఎంత సూపర్ ఉందో గైస్. ఆహా, ఇదే మన ఎయిర్పోర్ట్ రూట్ అనుకుంటా నాకు తెలిసి. ఎయిర్పోర్ట్ రూటే గైస్ ఇది. ఇలా రాగానే ఇలా మనకు ఒకటి లోడింగ్ జోన్ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. అయ్యా స్కెడ్ వేసింది మళ్ళీ ఈ టనల్లో నాకు యూటర్న్ తీసుకోవడానికి కష్టం. సో గాయ్స్, ఇదే మన కొత్త ఎయిర్పోర్ట్. అంటే కొత్తది కాదు. సో ఇక్కడైతే మనం చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫస్ట్ నేనైతే ఒక రూట్ ఇక్కడ స్కిడ్ చేయడానికి పెద్ద ఏరియా ఉంటుంది గాయ్స్. అయ్యా, అండ్ ఇక్కడ కొన్ని ఇలాంటివి ఎగరడానికి కారు పైకి వెళ్ళడానికి కొన్ని ఉంటాయి గాయస్. అవి వెతుకుతున్నాను నేను ఇప్పుడు. ఈ స్కిడ్లు ఒకటి. ఈ కార్ చూడడానికి డీసెంట్గా కనిపిస్తుంది కానీ మస్తు స్కిడ్ వేస్తుంది గాయస్. నేను అటు తిరిగి ఇటు తిరిగి. అయ్యా, కార్ పార్కింగ్ గాయస్ ఇదైతే. అటు ఎంట్రన్స్ నుంచి బయటకు వెళ్దామా? ఓహో, ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ ఓన్లీ అంట. మనం ఎగ్జిట్ నుంచి బయటికి కూడా వచ్చేసాం గాయస్. ఒక ఖాళీ ట్రాక్ చూసుకొని 100 or 200 స్పీడ్ క్రాస్ అయితే ఎంత బాగుండు. మనం ఏదైనా ఇట్లా కూలగొట్టుకుంటూ వెళ్ళిపోడే గాయస్. అక్కడ ఏదో టవర్ లాగా బాక్స్ చూడండి. అండ్ గైస్, నేను మీకు ఒక చూపించాలి. పాండా ప్లేస్కి వెళ్దాం. అదేంటంటే అయ్యా చిచి ఇది కాదు, అది వేరేది ఉంది లేండి గైస్. మీకోసం నేను ఇదే చెప్పింది. మనం ఇక్కడ 2-3 ఉన్నాయి ట్రై చేయాల్సినవి, కానీ మనం ఒక్కటి కూడా ట్రై చేయలేం. ఇంకా ఫస్ట్ స్కిడ్ లేకుండా ఇలా స్టడీగా ఉందాం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గాయస్. అరే ఇప్పుడు దీన్ని పై దాకా వెళ్దాం. మనం 80-90 స్పీడ్స్లోనే ఉంటాం మనం. ఇలా 100 కూడా ఇంకొంచెం పొడుగుంటే మనం 300 కూడా క్రాస్ అయిపోయే వాళ్ళం. అబ్బా, ఇక్కడ ఈ కార్ ఏం ఎక్కుతలేదు. ఒక్క నిమిషం ఆగండి గాయస్. సో గాయస్, ఇప్పుడైతే మన కార్ అయితే సక్సెస్ఫుల్గా కిందనైతే పడిపోతుంది. అయ్యో, ఇక్కడ ఒకటి ఉందా? ఇలా నుంచి టనల్లో పడిపోయినాం గాయస్. అండ్ నేను మీకు ఒక స్టెంట్ చూపించాలి. అదేంటంటే ఇది ఒకటి ఉంటుంది గాయస్ ఇట్లా. దీంతో మనం ఇలా అంటే బయటికి వెళ్ళి పడతాం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అనుకున్నారా? కాదు, నిజంగానే బయట పడతాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక రింగ్ షేప్డ్ ఉంది, ఇది చేద్దాం. ఇది ఒకవేళ రాకపోతే మనం మన ఓల్డ్ కార్ని అయితే తీసుకొని చేద్దాం. అరే మొత్తం అంతా దరిద్రం అయిపోయింది. ఫస్ట్ మెల్లగా ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వెళ్దాం, చాలా బ్యాక్ వెళ్దాం. ఇంత అయితే చాలు, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఫాస్ట్గా వెళ్ళాలంటే అలా. అమ్మా, హాఫ్ అవర్ ఫుల్ కంప్లీట్ చేసాం గాయస్ సర్కిల్. వాట్ యాడ్. అండ్ గైస్, మనం నీకు బ్రేక్ వేయాలంటే మనం ముందు దాని నుంచి తీసి వెనకాల మీద వేస్తే పెడల్, అదే బ్రేక్. ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. ఆ ఎక్స్పెరిమెంట్కి మనకు ఇంతకుముందే మనము అది చూసాం కదా, ఇదే. అయ్యా ఇలా కొట్టాను చూడండి. రింగ్ కొడదామంటే ఇలా రాదు, ఎందుకంటే ఆ కార్ ఇంకా మనకు రాలేదు.
సో మనమైతే ఇప్పుడు అప్ స్టేర్స్ మొత్తం పైకి వెళ్ళిపోదాం, లైక్ టెర్రస్, కార్ పార్కింగ్కి టెర్రస్. మన ఇండియాలో ఇంత పెద్ద కార్ పార్కింగ్స్ లేవు కదా గైస్. సో ఇక్కడైతే మనం కార్ని పార్క్ చేయడానికి ట్రై చేసి కింద పడేద్దామా. 1 2 వావ్ గాయస్, కింద పడిపోయినా మొత్తం. కార్ చూడండి నుజ్జు అయిపోయింది. నెక్స్ట్ రింగ్ షేప్డ్ పార్కింగ్ ప్లేస్కి వెళ్దాము. మనం సిటీ సైడ్ వచ్చేసినట్టున్నాం, ఎగ్జిట్. అబ్బా వాట్ హ్యాపెండ్. ఇప్పుడు మనం మళ్ళీ ఇట్లా చేస్తాం, తిన్నే పడుతున్నాం గాయస్. అమ్మ. సో గాయస్ మనమైతే సక్సెస్ఫుల్లీ ఇదైతే కంప్లీట్ చేసేసాం. ఇదేంది కార్ది. సో మనం రింగులు ఉంటుంది ఇక్కడ, రౌండ్ ఉంటుంది అవన్నీ, అది చూద్దాం రండి. ఇక్కడనే ఉంది రౌండ్ షేప్డ్ రింగ్. సో ఈ రింగ్ ఒక్కటి చూసి ఇంకా నేను కూడా వెళ్ళాలి, మీరు వెళ్తారా? సో ఇక్కడ చూడండి మహేష్, మనం కరెక్ట్ రింగ్ షేప్డ్ దగ్గరకు వచ్చి అయిపోయాం. ఇప్పుడు ఇలా కొంచెం మనం ఎటు సైడ్ అయితే రింగ్ ఉందో అటు సైడ్ కొంచెం ఇలా అనుకుంటూ వెళ్ళిపోతే మనకి రింగ్ ఏం టచ్ కాకుండా ఉంటుంది. చూడండి గైస్, రింగ్ షేప్లో కూడా ఎంత సూపర్గా వెళ్తున్నామో. సారీ, రింగ్ షేప్ ప్రాసెస్ అగైన్ ఫెల్ డౌన్ అయిపోయాం గైస్. నెక్స్ట్ ఇంకొకరికి ఎక్కడికైనా వెళ్దామా. ఓకే, అక్కడ ఒక పెద్ద టవర్ 1 సెకండ్ గైస్. ఏరోప్లేన్ కదులుతుంది, ఏరోప్లేన్. 1 సెకండ్ గైస్, మూవ్ అవుతుంది. ఇది టేక్ ఆఫ్కి రెడీ ఉన్నట్టుందిగా. ఒక నిమిషం నేను వెళ్ళిపోతుంది, వెళ్ళిపోకు. టేక్ ఆఫ్కి రెడీగా ఉంది గాయస్. మనం ముందున్న ఫ్లైట్ మన స్పీడ్ని క్రాస్ చేసేసింది గాయస్. ఫ్లై అయిపోయింది గాయస్. సో మనం ఎటు ఫ్లై అవుదామా. వావ్. నెక్స్ట్ ఇక్కడ ఏరోప్లేన్స్ చాలా ఉన్నట్టున్నాయి. ఫ్యాక్టరీలో 2 ఉన్నాయి, నాకు తెలిసి రిపేర్లో ఉన్నట్టున్నాయి. ఇవి షెడ్ అనుకుంటా. ఏరోప్లేన్ అసలు ఎయిర్పోర్ట్లో టెస్ట్ చేయడానికి అక్కడ ఇంకో టేక్ ఆఫ్ అవుతుంది. 1 సెకండ్. సో గాయస్, ఇంకోటి టేక్ ఆఫ్ అవుతుంది. మనం దాన్ని వెనకాల స్పీడ్కి వెళ్ళిపోదాం. ఇది ఎటు టర్న్ అవుతుంది గాయస్. ఏంది గాయస్, మనకంటే స్పీడ్గా పోతుంది. మనం దీనికి నాకు వావ్ గాయస్, చూడండి మనం ఇప్పుడు ఏడున్నాము. మనమైతే ఆ టైర్స్ లోపట్లోనైతే ఎక్కిపోయాం. సో మనం ఇప్పుడు దాన్ని చూసుకుంటే వెనకాలకి వెళ్దామా లేకపోతే దాన్ని వదిలేసి ముందుకు వెళ్దామా నాకు అర్థం కావట్లేదు. సరే ముందుకు. స్పీడ్ స్పీడ్ స్పీడ్. స్పీడ్ అప్ చేసుకుంటున్నా గాయస్ నేనైతే. ఫాస్ట్గా పోతుంది ఇది. ఇంకా ఇది ఎటు వెళ్తుందో నాకు ఇప్పుడు అర్థం కావాలి. ఏంది గైస్ ఇది? ఇదే కదా మన ఏరోప్లేన్. పార్కింగ్కి వెళ్తుంది గాయస్. మనం ఇంకా టేక్ ఆఫ్ అనుకున్నాం. సో గాయస్, ఏంది ఇప్పుడు ఇది గడుగుతుంది. ఒకసారి 1 మినిట్ ఆగండి. మన ఇంకా ఉన్న ఏరోప్లేన్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఏరోప్లేన్ పడుతుంది. మనం ఇంతసేపు ఆడుకున్న ఏరోప్లేన్ గాయస్ ఇది టేక్ ఆఫ్కి రెడీ ఉన్నట్టుంది గాయస్. అబ్బా గుర్తేసింది. దీంట్లో మ్యూజిక్ అయితే సూపర్ ఉంటుంది. మీరు మ్యూజిక్ లవర్స్ అయితే దీన్ని ఎంజాయ్ చేస్తారు గాయస్.
టేక్ ఆఫ్కి రెడీ ఉందనుకుంటా గాయ్స్. తొందరగా తిప్పుదాం కార్ని. హుష్ గాయ్స్ గాయ్స్ గాయ్స్, మనం అయితే దాని వెనకాల దాని కిందనే ఉన్నాం గాయ్స్. కనీసం పైలట్ మనకు ఫోన్ కూడా చేస్తలేదండి జరగమని. మా అమ్మ ఇదేంటి ఇట్లా జరిగింది, ఒక్కసారి నాకు టైం ఏంటి, ఇదేంటి జీబ్రా క్రాసింగ్ మీద వెళ్తుంది. అబ్బా అది అటు సైడ్ వెళ్తుంది. 1 సెకండ్ మనం బూస్ట్ ఇద్దాం. 1 సెకండ్. అమ్మ ఇప్పుడు దాంతో మనం ఈక్వల్గా వెళ్ళవచ్చు మెల్లగా. ఏపో నాకు తీసుకొస్తుంది. అమ్మో మళ్ళీ మన ఏరోప్లేన్ ఎట్లా నేను మనం పోతే. అమ్మో స్పీడ్ అయిందిరా గాయస్. ఇప్పుడైతే ఫ్లై అయిపోతుంది అది. ఇంకా ఎందుకు ఎప్పుడు మనకి ఇలా జరుగుతుంది. సో లాస్ట్ ఎంతో ముగిద్దాం. బాయ్ బాయ్ గాయస్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ అవర్ సిరీస్ 1 ఇన్ కార్. సారీ సిరీస్ 1 ఏం లేదు, జస్ట్ ఎపిసోడ్ 1 అంతే. దీంట్లో అంతా ఒకటే కార్ స్టెంట్స్ చేయడమే ఉంటుంది. సో బాయ్ బాయ్. 1 సెకండ్ కానీ రిపేర్ చేద్దాం దాన్ని. సో గాయస్ అయిపోయింది. రెడ్ ఎల్లో కలర్ బ్రెయిన్ కూడా పోతుంది, దాన్ని క్రాష్ కాకుండా కాపాడాలి. బాయ్ బాయ్.